సిలువ మిషన్ వారి నిర్వహణలో రాయలసీమలో దేవునికి అత్యంత మహిమకరంగా జరిగిన పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ మరియు దానియేలు అభిషేక ప్రార్థన. ఈ ప్రార్థనలో అనేక మంది ప్రజలు పాల్గొనగా దైవజనులు క్రీస్తు రాయబారి గారు వారి పాప శాప దోషములు కొట్టివేయబడినట్లు గోనెపట్ట ధరించి బూడిదలో మోకరిల్లి ప్రజలందరి క్షేమం కొరకు విస్తారమైన ధూళిలో అంగలార్పు ప్రార్థన చేసి ఉన్నారు. అంచనాలకు మించి ఈ ప్రార్థనలో పాల్గొనేందుకు ప్రజలు సువిస్తారముగా తరలిరాగా YMCA గ్రౌండ్ అంతయు జనులతో కిక్కిరిసిపోయింది. ఈ ప్రార్థనలో పాల్గొనిన ప్రజల యొక్క ఆశీర్వాదము కొరకు దైవజనులు ప్రతి ఒక్కరి తలలను తైలములతో అభిషేకించి ప్రత్యేక ప్రార్థనలు చేయగా మేలులు పొందుకున్న వారనేకులు తమ సాక్ష్యముల ద్వారా దేవుని మహిమపరిచి ఉన్నారు. నీ ఆశను తీరుస్తాడు, తప్పకుండా నీకు కుమారుడే కలుగుతాడు అని ఆ బిడ్డ నిమిత్తం ప్రార్థించి ఆశీర్వదించి పంపించగా కొడుకే పుట్టాడు అని ఈ రోజున కొడుకుని తీసుకొచ్చి సాక్ష్యం ఇస్తుంది. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని కనపరచండి. మరియు మునుపెన్నడు కని విని ఎరుగని ఈ ప్రార్థనలో పాల్గొన్న వారనేకులు తమ ఆత్మీయ అనుభూతిని స్పందనల ద్వారా తెలియపరిచారు. ఎంతో ప్రార్థన గోనపట్ట కట్టుకొని ఆయన ఎంతో ప్రార్థించినాడు. కానీ ఇటువంటి సాక్ష్యాలు, ఇటువంటి ప్రార్థన మేము ఎప్పుడు చూడలేదు. చాలా మంచిగా అనిపించింది. ఎప్పుడు మేము ఒక టీవీల ద్వారానే విని సంతోషించేవారము, కానీ ఇక్కడ వచ్చినాక మటుకు చాలా ఆనందం అనిపించింది. చూస్తున్న మీరు ఇలాంటి ఆశీర్వాదములను మరెన్నో పొందాలనుకుంటే దైవజనులు పాల్ బోయాజ్ గారిచే నిర్వహించబడుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనండి. అవేవనగా ఆదోనిలో ఏప్రిల్ 16వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. అనంతపురంలో ఏప్రిల్ 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. తప్పక రండి, పాల్గొనండి, దైవ దీవెనలను పొందండి. ఏ భేదమును లేదు, అందరూ ఆహ్వానితులే.